చాలా చాలా బాగుంది భయ్య. సినిమా వచ్చేసి నిజంగా ఉపేంద్ర గారిని ఎందుకు పెట్టారో సినిమా అనుకున్నాను. ఉపేంద్ర గారే కరెక్ట్. మిగతా ఏ హీరో పెట్టినా సినిమా ఫ్లాప్ అయ్యేది. ఉపేంద్ర గారే కథలో రాము జీవించేశాడు. ఒక రియల్ స్టోరీ భయ్య. యాక్చువల్గా డైరెక్టర్ని మెచ్చుకోవాలి మనం. డైరెక్టర్ మంచి మెసేజ్ ఇచ్చాడు సినిమాకి. ఇప్పుడు దాకా డైరెక్టర్లు అందరూ సొసైటీకి ఏంటంటే ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ సూపర్ స్టార్లకు అందరికి ఒక మెసేజ్ ఇచ్చాడు. వాళ్ళు కొనే టికెట్, వాళ్ళు సూపర్ స్టార్ ఎందుకు అయ్యారు, వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది. ఒక ఫుట్పాత్ దగ్గర నుంచి హై క్లాస్ వరకు ఒక టికెట్ కొంటే కానీ వాళ్ళు సూపర్ స్టార్ అవ్వట్లేదు. ఆ సినిమా డైరెక్టర్లకే ఒక మెసేజ్ ఇచ్చాడు, సినిమా హీరోలకే ఒక మెసేజ్ ఇచ్చాడు అనమాట డైరెక్టర్. చాలా బాగుంది సినిమా. రాముని చూస్తుంటే అబ్బాయిలకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అలా ఉన్నాడు రామ్ సినిమాలో. అమ్మాయిలకు కూడా కాదు, అబ్బాయిలకి. రొమాంటిక్ సీన్స్ చాలా బాగున్నాయి. సినిమాలతో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కామెడీ బాగుంది, స్టోరీ బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఉపేంద్ర అసలు మెయిన్ ఉపేంద్రాన్ని పెట్టుకోవడమే చాలా సినిమాకి ప్లస్ పాయింట్. రియల్ ఫ్యాన్స్ నేర్చుకోవడం అంటే అదే అభిమానం చాటారు కదా. సూపర్ స్టార్స్ అంతా ఎలా అవుతున్నారు, ఎక్కడి నుంచి సూపర్ స్టార్స్ అవుతున్నారు, ఆ స్టార్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది. అభిమానులు అంటే ఎవరు, మనం మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ ఫుట్పాత్ మీద వాళ్ళే. వాళ్ళు కూడా ఒక టికెటే. ఈరోజు ఐబొమ్మ రవి ఉన్నాడు, అతను ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, అతను అందరూ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా బహిష్కరణ చేసింది. బట్ ఐబొమ్మ రవి మాత్రం మనకు మాత్రం దేవుడు. సో ఈ సినిమాతోటి డైరెక్టర్ అనేవాడు డైరెక్టర్లకు మెసేజ్ ఇచ్చాడు, మీ లైఫ్ ఏంటి, మీ స్టార్డమ్ ఎలా వచ్చింది. సూపర్ స్టార్లకే మంచి మెసేజ్ అనమాట సినిమా. సో ప్రతి సూపర్ స్టార్, ఇండియాలో ఉన్న ప్రతి సూపర్ స్టార్ ఈ సినిమా చూడాలి, వాళ్ళకి ఆ లైఫ్ ఎలా వచ్చిందని తెలుస్తుంది. చాలా బాగుందన్న. సో చాలా రోజుల తర్వాత రామ్ గారి నుంచి మంచి మూవీ వచ్చింది, చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కనెక్ట్ అవుతాడు. ఓన్లీ కలెక్షన్ అని కాకుండా ప్రతి ఒక్క ఫ్యాన్ కనెక్ట్ అవుతాడు, ప్రతి ఒక్క ఫ్యాన్ గర్వంగా చెప్పుకుంటాడు. ఎక్కడో ఒక దగ్గర తను తాను గుర్తు చేసుకుంటాడు, ఒకప్పుడు మా హీరోకి నేను ఇలా చేశానని చెప్పి ఒక చిన్నది గుర్తు చేసుకుంటాడు. అండ్ మూవీ విషయానికి వస్తే మ్యూజిక్ వరకు చాలా బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా, పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎమోషనల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఒక లవ్ స్టోరీని ఒక రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దాని కంపారిజన్ అసలు థియేటర్ మొత్తం క్లాప్స్ కొడతారు, మొత్తం దద్దరిల్లిపోయింది, ఆ లెవెల్లో ఉంది ఆ సీక్వెన్స్ అయితే. అండ్ మెయిన్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే రెండు హాఫ్స్లో కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న ల్యాక్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ల్యాక్ కొంచెం రొటీన్ అయినా సరే ఎందుకో రిపీటెడ్ సీన్స్లో అనిపించి కొంచెం ల్యాక్ అనిపించింది తప్ప గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అంత మంచి కంబ్యాక్ ఎవరికి వచ్చి ఉండదు, చాలా మంచిగా తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మరీ ఓవర్ యాక్షన్లో ఫీల్లా కాకుండా ఒక తన పర్ఫార్మెన్స్ అయినా, లేదంటే స్టోరీ ఏదైనా, డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వచ్చాయి, అందరు కనెక్ట్ అయ్యేలా వచ్చాయి. ఎక్కడ ఒక ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. ఈ ఉపేంద్ర గారిని కాకుండా వేరే హీరోని పెడితే ఎలా ఉండేది ఈ మూవీ? ఇప్పుడు సోషల్ మీడియా దద్దరిల్లిపోయేది, మొత్తం ఫ్యాన్ వార్స్తో నిండిపోయేది. ఎందుకంటే వాళ్ళు మంచి పని చేశారు. ఇప్పుడు ముందు ఎవరో బాలబాబుని ఎవరో ట్రై చేస్తున్నారు, ఆయన చేస్తుంటే మాత్రం మా హీరోని ఎంత తగ్గించారా అనే ఒక ఫ్యాన్సే కొట్టుకుంటారు. బట్ వేరే హీరోని పెట్టి చాలా మంచి పని చేశారు. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాలో, మన సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు క్లైమాక్స్లో. దాని వరకు చాలా బాగుంది, చాలా మంది కనెక్ట్ అవుతారు కూడా, చాలా మంది నేర్చుకుంటారు కూడా. ఉపేంద్ర గారు బాగా చేశారా, రామ్ గారు బాగా చేశారా? రామ్ గారే ఏదైతే ఇంటర్వల్ సీక్వెన్స్ ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆయన ప్రీవియస్ మూవీస్ ఎక్కడ కూడా అంత మంచి యాక్టింగ్ పొటెన్షియల్ చూపించలేదు, అక్కడ చూపించారు. అండ్ క్లైమాక్స్ కూడా ఫస్ట్ 20 minutes మొత్తం ఉపేంద్ర గారి మీద వెళ్ళిపోయింది, క్లైమాక్స్ కూడా ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎందుకో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా సరే ఎందుకో ఆ డైలాగ్ డెలివరీ అంత నేచురల్గా అనిపించలేదు, ఆ డబ్బింగ్ కూడా అంత సెట్ అవ్వలేదు. ఆయన రొటీన్ అయినా సరే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం రొటీన్ అనిపించినా సరే, బట్ ఓకే అంతకంటే ఒక గ్రేట్ క్లైమాక్స్ అయితే ఇవ్వలేరు. బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. అక్కడక్కడ పని అయిపోయింది, ఇంకా రామ్ మూవీలో ఏం తీస్తాడు అన్న కొంతమంది ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? లేదు మంచి హిట్. ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక ఓజీ మూవీ లేదంటే మూవీస్ వచ్చినప్పుడు ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా చెప్పుకుంటారు కదా, బట్ ఈ సినిమా మాత్రం ఓన్లీ ఫర్ సినిమా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. సినిమా చూసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయితే ఏదో ఒక పాయింట్ లో, అదైతే 100%. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.